హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్టిమేట్ ఎలా వేయాలి, ఎస్టిమేట్ వేయటానికి ఏమేమి షీట్స్ మనం రెడీ చేసుకోవాలి, అదేవిధంగా ఎస్ఎస్ఆర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎస్ఎస్ఆర్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ మెటీరియల్ కావచ్చు, లేబర్ కావచ్చు, హైయర్ ఛార్జెస్ కావచ్చు, ఇతర ఇంపార్టెంట్ విషయాలు ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. దాంతోపాటు రేట్స్ అనేది ఏ రేట్స్ ఎప్పుడు మారుతాయి, ఎన్ని ఇయర్స్కి, ఎన్ని మంత్స్కి, డే బై డేనా అనేది కూడా మనము ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ని అందించండి. మొదటగా ఎస్టిమేట్లో మనకి ఏమేమి ఉంటుంది, ఫస్ట్ పేజీ కవర్ పేజ్ ఉంటుంది, తర్వాత స్పెసిఫికేషన్ రిపోర్ట్ ఉంటుంది, తర్వాత డీటెయిల్డ్ ఎస్టిమేట్ ఉంటుంది, తర్వాత మనకి డేటా, లీడ్, తర్వాత జిఎస్టీ షీటు, సేనరైజెస్ షీటు అవి కూడా ఉంటాయన్నమాట. ఇవి మనకి మెయిన్. అయితే ఒక ఎస్టిమేట్ని మనం వేసేటప్పుడు ఫస్ట్ ఆ ఎస్టిమేట్లో ఏది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లీడ్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. లీడ్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. సో డేటాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కవర్ పేజ్ చెక్ చేసుకోవాలి, అంటే దాంట్లో ఏమైనా ఐటమ్స్ రాని ఫిల్ చేసుకోవాలి. స్పెసిఫికేషన్ రిపోర్టు చేసుకోవాలి. తర్వాత ఎస్టిమేట్ అనేది మనము ఎస్టిమేట్ జోలికి అనేది వెళ్ళాలి. సో ఈ విధంగా అయితే మనము ఎస్టిమేట్ వేసేటప్పుడు సీక్వెన్స్ ఆర్డర్ అనమాట. కానీ ఎస్టిమేట్ వేసిన తర్వాత మనం ప్రింట్ తీసి పెట్టే ఆర్డర్ ఇది ప్రింట్ తీసేది, ఇది ఎస్టిమేట్ వేసే ఆర్డర్. అయితే వీటిలో మనము లీడ్ నుంచి చూద్దాం. లీడ్లో మనకి రేట్స్ అనేది ఎలా తీసుకోవాలి, లీడ్ వేయాలి అంటే మనకి ఏముంటుంది, లీడ్ అంటే ఏంది, డిస్టెన్స్ అనమాట. సో డిస్టెన్స్ అంటే కన్వేయన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ కన్వేయన్స్ ఛార్జెస్ అనేది మనకి ఎవరీ ఇయర్ ఎస్ఎస్ఆర్ అనేది రేట్స్ ఇస్తారు. డిస్టెన్స్ని బట్టి మనకి రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత డేటాని మనం ప్రిపేర్ చేయాలంటే ఒక డిస్క్రిప్షన్కి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది క్లియర్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కవర్ పేజ్ అంటే మనకు తెలుసు, స్పెసిఫికేషన్ రిపోర్ట్ గురించి కూడా మనం చెప్పాం. ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలి అంటే దానికి ఏమేమంటే ఇవన్నీ లీడు, డేటా అవన్నీ ఫిల్ చేస్తే ఎస్టిమేట్ అనేది వేసుకోవచ్చు అనమాట. అయితే ఎస్టిమేట్ వేయాలి అంటే ఈ ప్రొసీజర్ తెలియాలి. ఎస్టిమేట్ ఎలా వేయాలి అనేది మనకి సీక్వెన్స్ ఆర్డర్, కానీ మనం ఎస్టిమేట్ తీసుకొని మనం చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ చెప్పిన తర్వాత ఫర్దర్గా నేను ఎస్టిమేట్ ఏమేమి ఎస్టిమేట్స్ మనం పంచాయతీ వర్క్స్ కానీ, ఎంపీపీ గ్రాంట్లో కానీ, జెడ్పీ గ్రాంట్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఏమేమి ఎలా వేయాలి అనేది కూడా నేను ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను. కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే ఈ బేసిక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనము మీరు అనుకున్నట్లుగా వీడియో అయితే ఎస్టిమేట్ ఎలా వేయాలనేది అంటే ఎస్టిమేట్ వేస్తూ చెప్తాను. ఓకేనా? అయితే ఎస్ఎస్ఆర్ నెక్స్ట్ మనము ఎస్ఎస్ఆర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఎస్ఎస్ఆర్లో మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి. బేసిక్గా మనకి రఫ్గా మనం చెప్పుకుంటే ఎక్కువ యూజ్ చేసేది శాండ్, సిమెంటు, అగ్రిగేట్స్, ఎర్త్ మెటీరియల్, సో వుడ్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ప్రతిదీ కూడా మనము ఎస్ఎస్ఆర్లో మనం చూసుకోవచ్చు. అయితే డేటా అనేది ఇందాక చెప్పుకున్నాగా, ఒక డేటాలో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ లేబర్ ఐటమ్స్ ఉంటాయి, దాని తర్వాత మెటీరియల్ ఉంటుంది,
తర్వాత హయ్యర్ ఛార్జెస్ ఉంటాయి. వీటన్నిటిని కలుపుకుంటే టోటల్ రేట్ అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా? లేబరు, మెటీరియల్, హయ్యర్ ఛార్జెస్, తర్వాత టోటల్ సమ్ అనేది వస్తుంది. డేటాలో ఈ విధమైన సీక్వెన్స్ ఉంటుంది. డేటా చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఐటమ్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఎస్ఎస్ఆర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది కదా, దాని గురించి ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎస్ఎస్ఆర్ ఏపీ 2024-25 అనేది మీరు క్లిక్ చేయగానే ఏపీ ఎస్ఓఆర్ ఎస్ఎస్ఆర్ ఇది ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ వాళ్ళ యొక్క సైట్ అనమాట. సో ఆ సైట్ అయితే బాగానే ఉంది, నేను చూశాను. తర్వాత మనకి ఇక్కడ ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఓఆర్ ఏడబ్ల్యూ అసోసియేషన్ వీళ్ళ దాంట్లో కూడా అప్డేట్స్ అనేది పెడతా ఉంటారు. సో మనం రెండిట్లో దేంట్లో అయినా మీరు ఎస్ఆర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్ఆర్ అనేది ఎక్కడ చూస్తున్నారు, ఆ వెబ్సైట్ కూడా మీరు కింద మీరు కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మేము కూడా ఇంకా ఏమేమి వెబ్సైట్స్ ఉన్నాయనేది కూడా మేము తెలుసుకుంటాము, మిగతా మన ఫ్రెండ్స్కి కూడా అర్థమవుతుంది. సో మనము ఎస్ఆర్ డౌన్లోడ్ చేయడానికి ఇది ఏడబ్ల్యూ అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అనే దీని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మనకి సో ఈ విధంగా వస్తుంది చూడండి. స్టాండర్డ్ డేటా పార్ట్ 1 డబ్ల్యూఆర్డి. డబ్ల్యూఆర్ అంటే ఏంది? వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ 2024-25. తర్వాత మనకి యాన్యువల్ ఎస్ఓఆర్ 2024-25 అనమాట. సో పార్ట్ 1, 2, 3 అండ్ 4 అనమాట. సో దీని మీద మనం క్లిక్ చేయగానే మనకి ఎస్ఎస్ఆర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. సో ఈ ఎస్ఎస్ఆర్ అనేది ఎవ్రీ ఇయర్ 1 జూన్ నుంచి రేట్స్ అనేది మనకి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 జూన్. తర్వాత నెక్స్ట్ మనం వెళ్తే ఇక్కడ ఇండెక్స్ అనేది ఉంది చూడండి, మాస్టర్ ఇండెక్స్. మనం పార్ట్ 1, 2, 3, 4 అనుకున్నాం కదా, చూడండి. పార్ట్ 1 వాటర్ రిసోర్సు, పార్ట్ 2 రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, పార్ట్ 4 వచ్చేసి పబ్లిక్ హెల్త్ వర్క్, పార్ట్ 3లో బిల్డింగ్ వర్క్స్ అనమాట. దాంట్లో బిల్డింగ్ వర్క్ ఐటమ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ ఉంటాయి. తర్వాత 5th వచ్చేసి అనెక్సర్ లేటెస్ట్ జీవో ఆన్ సీనరైజెస్ ఛార్జెస్ అనమాట. తర్వాత ఫర్దర్గా ఇంకా మళ్ళీ కూడా మన నెక్స్ట్ వీడియోలో అయితే మనము క్లియర్గా అయితే చూస్తాము. తర్వాత ఇక్కడ మనము నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే రేట్స్ అనేది ఎప్పుడు మారుతాయి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఎస్ఎస్ఆర్. సో ఎస్ఎస్ఆర్ అనేది ఎప్పుడెప్పుడు మారుతుంటుంది. దాని తర్వాత సిమెంట్, దాని తర్వాత స్టీలు, దాని తర్వాత సీనరేజ్ ఛార్జెస్, దాని తర్వాత పైప్ రేట్స్, ఓకే. సో ఎస్ఎస్ఆర్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ 1 జూన్ నుంచి రేట్లు అనేది కొత్త రేట్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అంటే మే 31 1 జూన్ నుంచి మే 31 వరకు ఈ ఎస్ఎస్ఆర్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ ఎస్ఎస్ఆర్లో కొన్ని అమెండ్మెంట్స్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అవి ఏంటనేది తర్వాత చెప్తాను. తర్వాత సిమెంట్ అనమాట. సిమెంట్ అనేది మనకి జీవో గవర్నమెంట్ ఆర్డరు లేటెస్ట్గా 2022లో మనకు ఉంది. అదే రేట్స్ ప్రజెంట్ కూడా మనం వాడుతున్నాం అనమాట. తర్వాత స్టీల్ రేట్స్ అనేది స్టీల్ రేట్స్ అనేది ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ కొత్తవి వస్తుంటాయి. అవి మనకి ఇందాక మీకు చెప్పిన వెబ్సైట్లో చూసుకోవచ్చు. తర్వాత సీనరైజ్ ఛార్జెస్ ఎవ్రీ 5 ఇయర్స్కి.
తర్వాత పైప్ రేట్స్ అనమాట. ఎవ్రీ మంత్ పైప్ రేట్లు అంటే ఏమేమి పైప్స్ వస్తాయి? పీవీసీ పైప్స్ ఆర్ హెచ్డిపిఈ పైప్స్. వీటి రేట్లు అనేది ఎవ్రీ మంత్ మారుతుండే. అంటే ఎస్ఎస్ఆర్లో ఈ రేట్లు ఇచ్చినప్పటికీ మంత్లీ రేట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మంత్లీ రేట్స్ వస్తాయో మన యొక్క ఎస్టిమేట్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నామో అని చూసుకొని అప్పుడు రేట్లు అనేది వేయాల్సి వస్తుంది. సో ఇక్కడ సిమెంట్ అనేది నెక్స్ట్ జీవో ఇచ్చేంత వరకు ఇదే రేట్ అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టీల్ రేట్ అనేది ఎస్ఎస్ఆర్లో ఇచ్చినప్పటికీ ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది కాబట్టి అది. సేన్ రైజ్ ఛార్జెస్ ఎవ్రీ 5 ఇయర్స్కి మనకి లాస్ట్ 2020 ఫిబ్రవరిలో కొత్తవి వచ్చాయి. నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో మారుతూ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా బేసిక్ అనమాట. ఏ రేట్స్ ఎప్పుడు మారుతాయి అనేది చూసుకోవాలి. తర్వాత వీటికి సంబంధించిన జీవోస్ కూడా ఉన్నాయి. సిమెంట్ జీవో, మీరు ఎస్ఆర్ చూసారు కదా, సిమెంట్ జీవో. తర్వాత స్టీల్ ఎలా చూసుకోవాలనేది ఇంతకుముందు చెప్పిన వెబ్సైట్లో స్టీల్ రేట్స్ ఉంటాయి. సేన్ రైజెస్ జీవో ఉంది. పైప్ రేట్స్ కూడా మనము ఇందాక ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అని చెప్పాను కదా, అక్కడ కూడా పైప్ రేట్స్ ఎవ్రీ మంత్ పైప్ రేట్స్ వస్తాయి. సో మీకు సిమెంటు సేన్ రైజ్ ఛార్జెస్ యొక్క జీవో అనేది చూపించాలి. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమనేది కూడా ఈ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్ఆర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏముంటాయనేది మీకు సమ్మరైజ్ చేసి ఒకే చోట మీకు చూపిస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా బెటర్గా మనకి ఏమేమి వెబ్సైట్స్ ఉన్నాయి, తర్వాత వీటిలో ఏమైనా తప్పులు ఉంటే కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఇది మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.